వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. పర్యావరణ హితుడు, హరితోద్యమకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య గత కొద్దిసేపు క్రితం కన్నుమూశారు. ఉదయం ఆయన స్వగృహంలోనే గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైద్యులు కూడా ఆయన మృతిని నిర్ధారించారు. గత కొద్దిసేపు క్రితం ఆయన మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని ఆయన స్వగృహానికి చేర్చారు. ప్రస్తుతం అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక పరిసర ప్రాంత ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విషాద ఛాయలు వనజీవి రామయ్య ఇంటి వద్ద నెలకొన్నాయని చెప్పుకోవాలి. 1,00,00,000 మొక్కలు నాటి రికార్డు సృష్టించినటువంటి వనజీవి రామయ్య హరిత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పుకోవాలి. మొక్కలను పెంచడం, వాటిని రక్షించడం కోసం తన జన్మనంతా, తన జీవితానంతా కూడా త్యాగం చేశారు వనజీవి రామయ్య. 1937 జూలై 1న జన్మించారు వనజీవి రామయ్య. స్థానికంగా ఉన్నటువంటి ముత్తగూడెం ఆయన స్వస్థలంగా తెలుస్తోంది. పుల్లయ్య, లాలమ్మ దంపతులకు ఆయన మొదటి సంతానంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. జానమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నటువంటి వనజీవి రామయ్య భార్యతో కలిసి పూర్తిగా వేసవి కాలంలో విత్తనాలను సేకరించడం, తొలకరి సమయంలో ఆ విత్తనాలను నాటి మొక్కలను నాటడం, మొక్కలను రక్షించడానికి చాలా పెద్ద ఎత్తున శ్రమించారు. 1,00,00,000 మొక్కలను నాటి హరిత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయడంలో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పుకోవాలి. ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రస్తుతం వనజీవి రామయ్య ఇంటి వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జానమ్మతో సహా వనజీవి రామయ్య కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వనజీవి రామయ్య ఇంటి వద్ద నెలకొంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహచరులు, విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, రాజకీయ నేతలు, సామాజిక సేవకులు, పర్యావరణ ప్రేమికులు కడసారి వనజీవి రామయ్యను చూసేందుకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం వనజీవి రామయ్య అంత్యక్రియలకు ఏర్పాట్లను చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, సన్నిహితులు. ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వనజీవి రామయ్య కుటుంబ సభ్యులు. ప్రస్తుతం రెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రాజకీయ నేతలు కూడా ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు. వనజీవి రామయ్యతో అత్యంత అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వనజీవి రామయ్య గారు ఎలా ఉండేవారు? అసలు ఆయన చిన్ననాటి తనం నుంచి ఆయన ఎందుకు మొక్కల పెంపకం వైపు ఆయన ఆలోచనలు మళ్ళాయంటే ఏం చెప్తారు? వనజీవి రామయ్య గారు చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే గత 50 సంవత్సరాలు బట్టి వనాన్ని పెంచాలనే తాపత్రయం ఎక్కువ ఉండేది. మాకు 30 ఏళ్ళ బట్టి పరిచయం బాగా ఉన్నది. వెంకటాపురం ఉమ్మడి పంచాయతీలో భాగంగా రెడ్డిపల్లి కూడా ఉన్నది. ఈ పంచాయతీలో కూడా ప్రతి చోట మొక్క నాటాలని చెప్పి రామయ్య గారు చాలా ఆత్రంగా ఉండేవారు. ఒక దశలో ఖమ్మం నుండి మహబూబాద్ వెళ్ళే రోడ్లో చెట్లు మొత్తం రోడ్డు ఇస్తానికి చెట్లు పోతామంటే చెట్లు పోవద్దని చెప్పి కలెక్టర్ గారికి, మంత్రికి అప్లై చేసిన పరిస్థితి ఉంది. అయినా రోడ్డు ఇస్తాని కోసం చెట్లు పోదంటే చెట్లు వాటేసుకొని ఏడ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఒక చెట్టుని కొట్టాలంటే రామయ్య గారు ఎంతో బాధపడే వారు, ఎంతో కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి ఉంది. అంత ఇంట్రెస్ట్ తోటి మొక్కలు పెంచాంటి ధన్యజీవి రామయ్య గారు మరణించడం అనేది తీవ్ర మనస్తాపానికి గురైన పరిస్థితి ఉంది. రామయ్య గారు లేని లోటు తీర్చలేము, కానీ ఆరోగ్యం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం రామయ్య గారు ఎంతో శ్రమించి మొక్కలు పెట్టిన పరిస్థితి రామయ్య గారికి ఉందనేది మేము తెలియపరుస్తూ ఉన్నాం. యజ్ఞ యాదాలతో విశ్వామిత్రుడు ఈ విశ్వానికి ఎంత మేలు చేశాడో మొక్కలు నాటి వనజీవి రామయ్య కూడా ప్రస్తుత సమాజానికి అంతే మేలు చేశాడని చెప్పుకోవాలి. భవిష్యత్ తరాల కోసం అటు భూతాపాన్ని, ప్రమాదంగా మారుతున్నటువంటి భూతాపాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటడమే ప్రధాన పరిష్కారం అని చెప్పి, ప్రధాన మార్గం అని భావించినటువంటి వ్యక్తి వనజీవి రామయ్య. సుమారు 125 రకాల విత్తనాలను విస్తృతంగా నాటి తొలకరి జల్లుల్లో ఆ మొక్కలను నాటి ఆ తర్వాత వాటిని రక్షించడం, వేసవి కాలంలో ఆ నాటిన మొక్కలకు నీళ్లు పోయడం, వాటిని కన్నబిడ్డల్లా చూసుకోవడం వనజీవి రామయ్యకి మొదటి నుంచి కూడా అలవాటు. కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలకు గాను పద్మశ్రీ పురస్కారాన్ని 2017లో ప్రకటించింది. ప్రస్తుతం ఆయన మృతితో ఒక్కసారిగా పర్యావరణ ప్రేమికులు దిగ్భ్రాంతికి గురయ్యారు, శోకసంద్రంలో మునిగిపోయారు. వనజీవి రామయ్యకు మొక్కలంటే ఎంత ప్రేమ అంటే కుటుంబ సభ్యుల కంటే కూడా అంతే ప్రేమ. మనవరాళ్ళకు కూడా అటు పుష్పాలు, మొక్కల పేర్లని ఆయన పెట్టుకునేవారు. కుటుంబ సభ్యులకు కూడా అటు
మొక్కల పేర్లనే పెట్టుకున్నారంటే ప్రస్తుతం మనం మొక్కలపై అనుకున్నటువంటి మక్కువ ఎంతో మనం తెలుసుకోవచ్చు. ఎంతో ప్రేమగా మొక్కలు నాటడం, కన్న బిడ్డలుగా వాటిని రక్షించుకోవడం ఆయనకు మొదటి నుంచి కూడా ఉన్నటువంటి అలవాటు. ఆ అలవాటే ఆయనను దరిపల్లి రామయ్యను వనజీవి రామయ్యగా మార్చిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కొత్త విషాద ఛాయలు అలుముకునే చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా కీర్తిని దశ దిశలా చాటినటువంటి వ్యక్తి వనజీవి రామయ్య ఇక లేరు అనే చేదు నిజాన్ని ఎవరు కూడా దిగమింగుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మనవరాలకు కూడా చందన పుష్పగా అంటే ఒక పుష్పాలకు సంబంధించినటువంటి వృక్షాలకు సంబంధించినటువంటి పేర్లని ఆయన పెట్టుకునేవాడు. తన భార్య జానమ్మతో కలిసి అనునిత్యం ఆయన పూర్తిగా మొక్కలు నాటేందుకు, నాటిన మొక్కలను సంరక్షించేందుకే పూర్తిగా పరితపించేవారు. ప్రస్తుతం రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సహచరులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ప్రస్తుతం వనజీవి రామయ్య ఇంటి వద్దకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో వ్యవసాయ శాఖ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు కూడా వనజీవి రామయ్యను చివరిసారిగా చూసి ఆయనకు సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులకు కూడా సానుభూతి ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ప్రతి ఒక్కరూ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా వనజీవి రామయ్య మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నారు. వనజీవి రామయ్య మరణం తీరని లోటని చెప్తున్నారు. ప్రస్తుతం సన్నిహితులు, సహచరులు, కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఒక్కొక్కరిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వనజీవి రామయ్య లేరనే ఒక చేదు నిజాన్ని ఎవరం దిగమింగుకోలేకపోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంటితడి పెడుతూ సమాధానం చెప్తున్నారు. ఇది వీడియో ఇప్పుడు ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.